రమాదేవి గారు తిరుపతిలో జరిగిందనేది ఒక అనుకోని ప్రమాదం. అదొక దుర్ఘటన. సో, దాన్ని కూడా ఈ రోజున రాజకీయం చేయాలని వైసీపీ మనకు తెలుసు ఆయన అసలు ఎలా నవ్వుతూ ఎళ్లి పరామర్శ అని జెప్తాడు దాన్ని. అంత అలా పరామర్శించే వాళ్ళు గూడా ఎవరుండరు. అయ్యో పాపం అనుకుంటే మన మొహాల మీద నవ్వు ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆయన అనుయాయులు మొన్న వెళ్ళి అక్కడ చేసిన ఆ రాద్ధాంతం గానండి, లేపోతే దాన్ని ఒక రాజకీయానికి పులిమే ప్రయత్నాలు గానండి ఎలా చూడాలంటారు? తిరుపతిలో జరిగిన సంఘటన. అవునండి. నిజంగా దురదృష్టకరమైన ఓ రకంగా చూసుకుంటే, దేవుడి సన్నిధికెళ్ళిన వాళ్ళు భక్తితో మరి ఆయన్ని పూజించి, ఆయన్ని దర్శనం చేసుకొని రావాల్సిన వాళ్ళు, ఈ రోజున వైకుంఠ ఏకాదశి ముందే దేవాది దేవుడి దగ్గరికెళ్ళిపోతాం అనేది అనుకోని సంఘటన. ఇలాంటివి జరుగుతా ఉంటాయి. యాక్సిడెంటల్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఏంటంటే, శవాలను పీక్కునే రాబందుల రూపంలో ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి కాసుకొని కూర్చుంటాడండి ఇటువంటి ఇన్సిడెంట్స్ కోసం. ఎప్పుడు కూడా అసెంబ్లీకెళ్ళి సమస్యల మీద మాట్లాడగానైనా ఇటువంటి ఎక్కడన్నా ఒక యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం ఎంత దూరానుండా కూడా ఆయన రివ్వున ఆంధ్రప్రదేశ్‌లో వాలిపోయి కాస్త తన మంది మార్బలాన్ని తీసుకొచ్చేసేసి అక్కడ రచ్చ రేపేసేసి ఆయన అనునయుల్ని ఎగతోలేసేసి అదేదో మీడియాని అంతా ఎలర్ట్ చేసేసి ఏదో జరిగిపోతుంది చంద్రబాబు నాయుడు గారికి పాలన చాలా ఘోరాతిఘోరంగా చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా ఫెయిల్యూర్స్ చేస్తున్నాడు, ఆయనకి ఏమీ చేతకాటలేదు పరిపాలన అనే ఒక కోణంలో తన కార్యకర్తలకు చూపించుకోవడం కోసం ఆయన పడే తాపత్రయం ఉంది చూశారు. నిజంగానండి జగన్మోహన్ రెడ్డి ఇంతకన్నా నీచాతి నీచమైన రాజకీయాల జీవితాల్లో ఇక ఆయనకి రావేమో. ఎందుకంటే ఒక పక్కన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాజధాని లేక అతలాకుతలమైపోయి ఈ రోజున అవన్నిటినీ కూడా చక్కబెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన పరిపాలన చేసుకుంటూ ఒక పక్కన రాజధాని పనుల్లో తనుమునకలయ్యి ఆయన ఎంతో కష్టపడుతుంటే 70 ఏళ్ళ వయసులో ఈ రోజున ఆయన చూసి గర్వపడాలి, ఆయన చూసి పోటీ పడాలి, ఆయన చూసి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన ఆలోచనలు ఆయన సైకో బుద్ధికి తగ్గట్టే ఉంటాయి కాబట్టి ఇవాళ శవ రాజకీయాలు చేయడానికి బోలోమంట వచ్చి పరామర్శ చేయడానికి హాస్పిటల్లో ఉండాలని ఒక 200 మందిని తన సైన్యాన్ని తీసుకొచ్చండి సీఎం అనిపించుకుంటున్నాడండి. ఎంతకన్నా సిగ్గుమాలిన చర్య ఏమన్నా ఉంటుందండి? వాళ్ళ బ్యాచ్ ఏమో మరి అక్కడికి వెళ్ళి ఆ సిలోన్లు పీకేసేయడం, ఆ హాస్పిటల్లో నానా రచ్చ చేసేయడం. పక్కన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఎంత హుందాగా వెళ్ళారండి. అక్కడ పేషెంట్స్కి డిస్టర్బ్ కాకుండా వాళ్ళు ఎక్కడా కూడా హెల్త్ వాళ్ళు కాకుండా ఒక ఆ డిప్రెషన్లోంచి బయటకు వచ్చేలా ఓదార్చి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎంతో ధైర్యం చెప్పారు, తగ్గిపోతుందమ్మా మేమందరం ఉండం మీ వెనక, ఎంత చక్కగా చెప్పారండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత చక్కగా వెళ్ళొచ్చారు. ఈ సైకో మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం తనదైన శైలిలో ఈ మందనందరినీ వేసుకెళ్ళి అక్కడ రచ్చరచ్చ చేసేసి ఏంటో అది రాజకీయంగా ఒక రాజకీయ రంగు పొలమాలని చాలా తాపత్రయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే చూస్తున్నాం, వాళ్ళ తండ్రి చేశాడు రాజకీయం తిరుమల తిరుపతి పైన. అట్లాగే మళ్ళీ గత 5 ఏళ్ళు తిరుమల తిరుపతిని వీళ్ళు బ్యాంకు ఏటీఎం లాగా దేవాది దేవుడి సొమ్మును కూడా ఆఖరికి తన రాజ్యంగా వేల కోట్లుని మరి చర్చిలకే తరలించని తన సొంతానికే ఏదన్నా కానీ మొత్తానికి ఆ అమౌంట్ని స్వామివారి సొమ్మును కూడా ఏ రకంగా వాడుకున్నారో తెలియదండి. గత 5 ఏళ్ళుగా స్వామివారి ఆఫీస్ ఆయన కొండ మీద చెయ్యని మరి పాపాలు లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. పాపాలకు కూడా సమాధానం చెప్తాడు ఆ భగవంతుడు. అలాగే మరి ఒక పక్కన రోజాను చూసుకుందామండి. రోజా ఏమైపోయిందో తెలియదండి. గత 7 నెలల నుంచి సడన్గా వాలిపోయిందండి. అలా నాయకుడు వస్తున్నాడు అనేదానికి పాపం వీళ్ళంతా రాజకీయ నిరుద్యోగులందరూ బోలోమంట బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి వెనకాల ఏదో ఒక ఉద్యోగం దొరకపోయిద్దా అని చెప్పి ఆయన వెనకాల పడి వచ్చింది రోజా కాడ వాళ్ళతో పాటు. వచ్చి ఈవిడ పాపం 4 తోసేదలికి ఉక్కిరిబిక్కిరైపోయిందండి. ఏది ఆ 4 తోస్తేనే ఉక్కిరిబిక్కిరైపోయి వాళ్ళందరినీ తోసేస్తుంది. మరి చూస్తేనేమో మీటింగులు చూస్తేనేమో చాలా శుద్ధపోస కబుర్లు చెబుతూ ఉంటుంది కూర్చుని మీ స్పీచ్లు చూస్తే నలుగురు పక్కన ఉంటే వాళ్ళని ఓడ్చుకోలేదు. ఈవిడేదో మహారాణిలాగా, ఈవిడేదో అసలు ఏవి ఇంత ఇది కూడా తట్టుకోలేనట్టుగా వాళ్ళందరినీ నెట్టి పారేస్తుంది తన కార్యకర్తలకు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని పని, వేరే వాళ్ళైతే అనుకోవచ్చు, తనతో పాటు వాళ్ళందరూ కూడా కార్యకర్తలే కాబట్టి వాళ్ళని కొంచెం గౌరవించాలి. అట్లాంటివి కూడా లేకుండా ఆ రోజా ఆవిడ స్వబుద్ధి, ఆవిడ ఎట్లాంటి బుద్ధి అనేది ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలండి.
ఇవాళ అవాకులు చవాకులు పేలుతుంది. ఈ తల్లి ఏమైపోయిందో మరి 7 నెలల నుంచి తెలియదు కానీ మరి ఇవాళ వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారికి పాలన చేత కాదంట మరి అంతా కూటమి ఫెయిల్యూర్స్ ఇవన్నీ ఇలాంటివి ఎప్పుడు జరగలేదంట. మరి గతంలో ఏం చేసిందండి రోజా? గతంలో ఈ టికెట్స్ అన్ని బ్లాక్లో అమ్ముకుని తిరుమల తిరుపతి టికెట్, దేవస్థానం టికెట్స్ అన్ని, దర్శనాల టికెట్లు పెద్ద పెద్ద కార్లు కొనేసిందండి, ఆస్తులు కొనుక్కుంది. వాళ్ళు తిరుపతి వాసనని చెప్పుకుంటుంది మళ్ళీ రోజా. ఆ భగవంతుడి మరి దర్శన టికెట్లను కూడా బ్లాక్లో అమ్మేసుకున్న దౌర్భాగ్యురాలు. ఇంకా అంతకన్నా నీచమైన సంపాదనలు ఉండవేమో. మరి అలా దేవాది దేవుణ్ణి కూడా మరి అడ్డం పెట్టుకుని బిజినెస్లు చేసుకున్న ఆ రోజే కూడా మరి మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు గారి గురించి, మరి కూటమి పాలన గురించి. నువ్వు సరిపెట్టమ్మా, ఎందుకంటే గత 6-7 నెలల నుంచి ఉమ్మడి కూటమి ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం, వాళ్ళని నమ్ముకున్న ఈ జనాల కోసం వాళ్ళు పడే తాపత్రయం ప్రతి ఒక్క పౌరులు కూడా గమనిస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని ఎలా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారో మోడీ గారి సారథ్యంలో, మరి అలాగే జనసేనాని ఎలా మరి ఈ తాపత్రయపడుతున్నాడు, ఇవన్నీ కూడా ఓ పక్క నుంచి మరి పైకి తీసుకొచ్చేదానికి తన సహకారం అందిస్తూ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉన్నారు. చూస్తున్నాము ఇవాళ రోజా వచ్చి లేకపోతే జగన్మోహన్ వచ్చి శవరాజకీయాలు చేస్తూ ఏంటో శవాల దగ్గరికి వస్తా కూడా ఏంటండి ఆ నవ్వుతాడేంటో మరి అర్థం కాదండి, ఇకిలిస్తాడండి. అది మరి అదేం ఆనందం. ఆనందం రామాదేవి గారు, ఇప్పుడు ప్రజలు కూడా మ్యాండేటరీగా నువ్వు ప్రతిపక్షం కూడా నీకు ఆ హోదా కూడా వద్దు అని చెప్పి 11 సీట్లు ఇచ్చినా కూడా వెనక నుండి సీఎం అని అనిపించుకుంటారు. అదొక సైకో ఆనందం అనమాట. ఆయన్ని సీఎం బయటికి రాలేదు అంటే ఆయన ఏంటంటే ఇంకా ఆయన ఆలోచనలో ఏదో మ్యానిపులేషన్ జరిగింది. ఇంకా నాకే రావాలి సీఎం పదవి, రేపు వాళ్ళకైతే రేపైనా వచ్చిద్దని ఏదో పాపం ఒక ఊహల్లో, అంటే వాళ్ళ ఆత్మలతో వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉన్నట్టే తన ఊహల్లో ఏదో ఒక సైకలాజికల్ డిజార్డర్లో బాధపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాగే అనుకుంటా ఉంటాడు, ఇంకా నాకు 11 సీట్లు కాదు 111 వచ్చినాయి అని కూడా అనుకుంటా ఉంటాడు మనసులో. పాపం ఆయన ఇంకా సీఎం అనే ఊహలోనే ఉండాడు. దాన్ని ఎప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు కూడా పక్కన ఈ సైకో బ్యాచ్ కూడా ఏం చేస్తారంటే నువ్వే సీఎం అని ఇంకొంచెం పెంచి పోషిస్తూ ఉంటారు. ఆయన బయటికి రానియరు. ఆ ఊహల్లోంచి బయటకు వస్తే మళ్ళీ, ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ ఒక జాగా కావాలి కదా, సైకో లీడర్ కావాలి కదా, అందుకని ఆ జాగాలోంచి బయటికి రానియకుండా వీళ్ళు కాపాడటానికి వెనకాల తోస్తూ ఉంటారు సీఎం అని. అధికారులను సస్పెండ్ చేశారు, దానికి సంబంధించిన పూర్తి నివేదిక తెప్పించుకుంటున్నారు, దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు, పరిహారం ఇచ్చారు. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరిహారాలు, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు, ఇట్లా అన్ని కోణాల నుంచి ఆ జరిగిన ఏదైతే పొరపాటు జరిగిందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి, లేకపోతే ఆ కుటుంబాలని ఓదార్పులో భాగంగా ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంకా దీన్ని రాజకీయం చేసి రాజకీయ కుట్ర పులుగుదామంటే ప్రజలు విశ్వసిస్తారు, ప్రజలు నమ్ముతారు. నిజంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దీనికి నిజంగా ఆయన నిరసన వ్యక్తం చేశారు, జరిగిన దాని మీద ప్రచాతాపడ్డారు. అట్లాగే ఎక్స్గ్రేషియా 25 లక్షలు ఇచ్చారు, అవుట్ సోర్సింగ్ జాబ్ ఇస్తున్నారు ఆ కుటుంబాలకి. ఇవాళ అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నారు. ఎవరైతే దీనికి మరి బాధ్యత వహించాలో అధికారులందరి మీద కూడా యాక్షన్ తీసుకున్నారు. మరి ఇటువంటి చర్యలు ముందు జరగకుండా ఉండటానికి ఏ విధంగా మరి పాలసీలు చేంజ్ చేయాలి, గత ప్రభుత్వాలు ఏ విధంగా మరి ఇటువంటి లోపభూయిష్టమైన పాలసీ చేసినాయో అవన్నీ కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. దానివల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇందులో నుంచి ఏదైతే ఇక్కడ మరి లోపభూయిష్టంగా ఉన్నాయో ఈ వ్యవస్థని ఏవైతే మార్పులు చేర్పులు చేయాలో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తను ఒక మీటింగ్ పెట్టుకుని అవన్నీ కూడా సరి చేసుకుని మరి ఇటువంటి ఇబ్బందులు ఇంకా ఫ్యూచర్లో తలెత్తకుండా ఉండడానికి ఆయన అన్ని విధాలా మరి దీని మీద కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి చర్యలు ఇంకా ఎప్పుడు ఉండవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి రాగానే కరోనాతో రాష్ట్రం ఎంత అతలాకుతలమైందండి, ఎంత ఇబ్బంది పడ్డారండి. ఒక పక్క తిరుమల తిరుపతి వరదలతో అసలుకి ఆ మెట్లు మార్గం మూసేసిన రోజులు ఎప్పుడన్నా ఉందండి మన చరిత్రలో చూసాం హిస్టరీ. అలాగే మరి ఆ అసలుకి తిరుమల తిరుపతి డోర్లు ఎప్పుడన్నా తలుపులు మోస్తుంది చూసామండి. మరి బ్రహ్మం గారు కూడా చెప్పారు అది జగన్మోహన్ రెడ్డి కాలు పెట్టిన మరి గత 5 ఏళ్లలో జరగలేదా. ఇలాంటి యాక్సిడెంటల్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కొంచెం ప్రతిపక్షాలు కూడా కొంచెం హుందాతనం పాటించాలి, సంయమనం పాటించాలి. ఏదన్నా వాళ్ళు సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయాలి, అంతేగాని దీన్ని రాజకీయం చేస్తూ బురద పూలవాలని ఏదో శవరాజకీయాలు చేయాలని అనుకుంటే జనాలు వారి మీదే మళ్ళీ ఉమ్మెత్తిపోస్తానికి రెడీగా ఉన్నారు. ప్రజలు గమనిస్తున్నారు ప్రతి నిమిషం కూడా. అందుకే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చి పంపించారు. అక్కడికి నేను ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి పాపం ఆయన ఇంకా తాపత్రయపడ్డారు, అది వేరే విషయం. సో ఇవన్నీ చూసుకుంటుంటే కూడా
సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఒక ప్రతిపక్ష హోదాగా మరి ఇంకెవరూ లేరు కాబట్టి మనం ఆయన అనుకున్నా కూడా దీంట్లో ఫెయిల్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగానూ తనకి ప్రతిపక్షంగా కూడా పనికిరానంత ఫెయిల్యూర్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇక ఆయన పాపం ఆయన కింద మరి ఉండాలి రాజకీయ నిరుద్యోగులందరూ మరి ఈయనకి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, వాళ్ళందరికీ ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తా ఆయన్ని ఇలా మభ్య పెడుతున్నారు తప్ప ఇవాళ నిజంగా చెప్పాలి అంటే ఉమ్మడి కూటమి చాలా ఎక్సలెంట్గా పరిపాలిస్తుందండి. అన్ని రకాలుగా ప్రజలు చాలా సంతోషంగా ఉండారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఇమీడియట్లీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఇమీడియట్లీ వాళ్ళు స్పందిస్తున్నారు. ఎటువంటి సమస్యలైనా వాళ్ళ సొంత డబ్బులు పెట్టి కూడా వాళ్ళు సొంత నిధులతోనే వాళ్ళు నిజంగా ఎక్కడండి నిజంగా చూడండి, గత 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి జనాలకు చిక్కకుండా దొరకకుండా దొంగాడు దాక్కుని అసలు మార్కెట్లు కట్టుకునేవాడా, మొక్కలు కొట్టించేవాడు, ఎక్కడెక్కడ ఆకాశంలో తేలుకుంటూ వెళ్ళిపోయేవాడు, ఎక్కడ ఎవరికి తెలియదు. ఇవాళ చూడండి చంద్రబాబు నాయుడు గారు ఎలా పాలన చేస్తున్నారండి. ఎవరు కావాలన్న అందుబాటులో ఆయన గ్రీవెన్స్ సెల్ ఆఫీస్కి వెళ్ళి ఏ పేపర్ మొక్క పట్టుకుంటే ఆయనే ఎక్కడుండే ఎత్తుక్కొచ్చి చక్కగా ఆయనే వచ్చి ఆ పేపర్ తీసుకుని ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా ఆయన ఎంత చక్కగా పరిపాలిస్తున్నారండి. నిజంగా అది డెమోక్రసీ బ్యూటీ అంటే అదే అండి.